హోమ్ మేడ్ మజా మహా అంటే లీటర్ బాటిల్‌కి ఒక ఇద్దరికో, ముగ్గురికో, నలుగురికో ఇస్తారు. కానీ ఈ మజాలో 10 మందికి తగ్గేదే లేదన్నట్టు అందరికీ సర్వ్ చేసుకోవచ్చు. ఓన్లీ రూ. 30 మాత్రమే. అదెలా అంటారా? సో, చూసేద్దామా? ఎంతో సింపుల్, టేస్టీగా హోమ్ మేడ్ మజా, నేచురల్ మజా. షురూ చేసే ముందు మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక షురూ చేసేద్దామా? రూ. 30 మాత్రమే ఎందుకన్నానో తెలుసా? సో, 100లో 4 అయినా, 3 అయినా కనీసంగా మ్యాంగోస్ ఇస్తారు. సో, ఆ మ్యాంగోస్‌లో ఒక్క మ్యాంగో స్వీట్‌గా ఉన్నది. ఇంకొకటొచ్చేసి పుల్లగా మనం కారం, ఉప్పు పెట్టుకునే విధంగా మామిడికాయ ఉంటే చాలు. జస్ట్ ఈ రెండిటితోనే లీటర్‌న్నర మజా చేయొచ్చని మీకు తెలుసా? నువ్వు బానే చెప్తున్నావు. కానీ ఈ సంవత్సరం అంతా ఈ మ్యాంగోస్‌ని తినలేం కదా! ఇప్పుడు సీజన్‌లో మాత్రమే తినగలం కదా! అంటే నేను కూడా అదే అంటున్నాను. ఈ సీజన్‌లో మాత్రమే ఇలా నేచురల్‌గా మజా చేసుకొని తాగండి. అండ్ ఈ వేడి వేడి ఎండలకు ఈ మజా నేచురల్ మజా ఎంతో హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, డెఫినెట్‌గా ట్రై చేయండి. 2 మ్యాంగోస్‌వి పైనున్న పొట్టునంతా తీసేసి, గుండు చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్‌లో ఏసుకోండి. ఇలా 2 మామిడి పండ్లని తీసుకొని ఫస్ట్ మామిడి పండు వచ్చేసి చాలా స్వీట్‌గా ఉన్నది మాత్రమే చూజ్ చేసుకోండి. సెకండ్‌ది వచ్చేసి నార్మల్ పుల్ల పుల్లగా, తీయ తీయగా ఉన్నది మాత్రమే చూజ్ చేసుకోండి. అప్పుడే మజా అనేది చాలా బావుంటుంది. సేమ్ ఎగ్జాక్ట్‌లీ షాప్‌లో కొన్నట్టే ఉంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్‌లో ఆ ముక్కలన్నిటిని యేసుకొని అందులో ఒక కప్పు షుగర్ యేసుకోండి. నేనిక్కడ ఒక కప్పు మాత్రమే షుగర్ యేస్తున్నాను. ఇక్కడ షుగర్ అనేది మీ ఆప్షనల్. మీరు ఎక్స్‌ట్రా కూడా యేసుకోవచ్చు. అందులో హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి. ఆ ముక్కలన్నీ సరిగ్గా కలుపుకున్న తర్వాత ఇలా దాని పైనున్న మూతను పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత ప్రతి ముక్క చూడండి పండు పీసెస్ అన్నీ ఇలా బాగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పూర్తిగా కంప్లీట్‌గా చల్లారనివ్వండి. చల్లారనిచ్చిన తర్వాత ఇలా పెట్టుకొని ఒక మిక్సీ జార్‌లో తీసుకొని ఈ ముక్కలన్నిటిని మనం చక్కెరేసుకున్న వాటర్‌తో సహా ఏసుకొని ఫుల్‌గా మిక్సీ పట్టేయండి. స్మూత్‌గా మిక్సీ పట్టండి. ఇలా మనం స్మూత్‌గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా చూడండి కొద్దిగా థిక్‌గా చాలా థిక్‌గా కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఒక బౌల్‌లో ఏసుకోండి ఆ మిక్సీ పట్టుకున్నదంతా. అందులో ఏసుకొని థిక్‌గా ఉండకూడదు కదా! మనం మజా తాగేటప్పుడు. సో, ఇందులో థిక్‌నెస్ పోవడానికి ఇప్పుడు హాఫ్ లీటర్ మళ్ళీ వాటర్‌నేసుకొని ఆ వాటర్ మ్యాంగో పల్ప్ అంతా మిక్స్ అయిపోవాలి. పైన అస్సలు వాటర్ కనిపించకూడదు. అందులో వాటర్ అసలు పోసామా అన్నట్టుగా కనిపించాలి. అంత బాగా కలుపుకోండి. అందులో కలుపుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చేసి ఇంకా స్వీట్‌నెస్ యాడ్ చేయాలనుకుంటే ఇలా షుగర్ పౌడర్‌ని ఏస్తున్నాను. 2 స్పూన్స్ మాత్రమే ఏస్తున్నాను నేను. ఏసుకొని ఆ షుగర్ పౌడర్ అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తప్పకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి. అప్పుడే మనం షాప్‌లో కొన్నట్టు మజా ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వస్తుందనమాట. చూడండి ఇలా థిక్ పేస్ట్‌ని పల్ప్‌ని తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ బౌల్‌లో ఫుల్‌గా అయిపోయిందని చెప్పి నేను ఇంకొక బౌల్‌లో షిఫ్ట్ చేస్తున్నాను. ఇలా ఆ షుగర్ పౌడర్ మాత్రం అస్సలు కనిపించకుండా, లుండలు లేకుండా ఎక్కడ కూడా చాలా స్మూత్‌గా ఉండేటట్టు కలుపుకోండి. ఇందులో మ్యాంగో ఎసెన్స్ ఉంటుంది కదా! ఆఫ్‌లైన్ అయినా, ఆన్‌లైన్‌లో అయినా అవైలబుల్‌గా ఉంటుంది. సో, అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. ఇలా మ్యాంగో ఎసెన్స్ మాత్రం కంపల్సరీగా ఎయ్యాలి. అప్పుడే మనం మజా చాలా టేస్టీగా షాప్‌లో కొన్నట్టు టేస్టీగా వస్తుందనమాట. ఇలా ఒక గ్లాస్‌లో అయినా సరే, ఎందులో అయినా ఏసి మీ రిలేటివ్స్‌కి తెచ్చినప్పుడు ఇవ్వండి. పక్కాగా నిజంగా షాప్‌లో తెచ్చిన మజానే అంటారు. అంత టేస్టీగా ఉంది. అండ్ నేచురల్ మజా అండి ఇది. సో, మీ ఇంటికి రిలేటివ్స్ గానీ, గెస్ట్‌లు గానీ ఎవ్వరైనా వచ్చినా కానీ ఒక గ్లాస్ ఏసిన తర్వాత, తాగిన తర్వాత మళ్ళీ ఇంకో గ్లాస్ ఖచ్చితంగా అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. బయటకున్న మజాలో ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ కలుపుతారు కాబట్టి ఇంట్లోనే ఇలా ఈజీగా మజా చేసుకోండి. సో, మరెన్నో డీటెయిల్ రెసిపీస్ కోసం మన భావన కిచెన్ రెసిపీస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హోమ్ మేడ్ మజాని షేర్ చేయండి.